गोत्रोद्भवस्य यज्ञसमपानामदयस्य धर्मपत्नी बालेश्वरम्मा नामधेयायाः बालेश्वरप्पा नामधेयस्य सह कुटुम्बानां गोत्रमम्मा भृंगेश्वर भृंगिना नंदिना अर्थसाई नामधेयस्य शिवनागप्पा नामधेयस्य वाणी नामधेयायाः सुरेंद्रप्पा नामधेयस्य उदयप्पा नामधेयस्य पेद्द फ्यामिली अंदी वीरगोत्रोद्भवस्य भोगिशेट्टी वंशोद्भवस्य गणेश कुमार नामधेयस्य सायलक्ष्मी सहकुटुंबानां गोत्रं चेप्पंडम्मा नंदीश्वर गोत्रोद्भवस्य बालस्वामप्पा नामधेयस्य महेन्द्रहत्यर्थं देवादिदेव महादेव संपूर्ण అని ఆ కోరిక నెరవేరడానికి విఘ్నాలన్నీ తొలగిపోవాలని విఘ్నేశ్వర స్వామికి నమస్కరించుకోండి మనసులో ఓం భూర్భువస్సువరో మిత్యగ్నిప్రతిష్ఠాభ్య చత్వారి జన్మాద్ర్యాస్యవాద శేషాయ యజ్ఞం ధ్యాయామి ఏ జగదేవ ప్రజోనర్వ పూర్వో హి యాదస్సు వెలుగుతున్న అగ్ని జ్వాలను చూస్తూ చెప్పాలి హే అగ్నే ప్రాగ్ముఖో దేవా విఘ్నేశ్వర మమ అభిముఖో సోదకేన వాణినా ప్రదక్షిణమగ్నిం ప్రథమోక్త్య వాగ్నయే నమః ఉదవాహనాయ నమః ఓం సృష్టవర్త్మనే నమః ఓం సప్తదిక్ఖాయ నమః ఓం జాతవేదసే నమః శ్రీఘ్నపురుషాయ నమః బ్రహ్మణే నమః ఆదివిస్తంపూజ్య ఆజ్యం విలాప్య ఓం అదిదేవం స్వాహ దక్షిణద ప్రాచీనం మనమతేన మంజ స్వాహ పశ్చాదితేజేనం సరస్వతేన మంజ స్వాహ उत्तरद प्राचीनं देवसविता आधारवाघारिति दुष्टप्रवेणाज्यमादाय उत्तरं प्रजापतिन्नसाध्यायन् एकं मध्येऽग्नये स्वाहा अग्नये नमः जनमवेत्वाभिकार्या पृथ्वीभिकारयेत् साक्षात् परब्रह्मास्मै श्रीगुरवे नमः स्वाहा इदं नमः ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनां पुमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नो देवस्य दशादनं स्वाहा ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नो देवस्य दशादनं स्वाहा गणाधिपतयगितं नमः ओम गणानां कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नो देवस्य ओम ब्रह्मा देवानां पगटे कलेनां रुद्राणां हिमलोकानां
लक्ष्मीरूपेण पालय मां लक्ष्मीरूपेण पालय मां श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणीं शुक्लाम्बादेव्यै नमो नमः यथाशक्ति दुर्गाहरणं समर्पयामि प्रसादिंचे त्रिलोकेश्वरी त्रिलयिनी त्रिशूलधारिणि वै दीनुలను కాపాడే పరమ పావని జగజ్జనని పాహి పాహి పార్వతి త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించే త్రిలోకేశ్వరి త్రిలయుని త్రిశూలధారిణి వై దీనులను కాపాడే పరమ పావని జగజ్జనని పాహి పాహి పార్వతి గౌరీ దుర్గా బద్రీ నారాయణి కాళీ విజయ వైష్ణవి సకల భయం ప్రదాయిని ఆదిదైవము నీవే అధినాయకము నీవే నీవే ఆదిదైవము నీవే నీవే అధినాయకము నీవే నీవే అఖండ బలమునిచ్చి ఆ పండులను గ్రోవగరావా ఖండపిండ బ్రహ్మాండ స్వరూపిణి చండ ప్రచండ శతకోటి మాతాండ తేజస్విని త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించే త్రిలోకేశ్వరి త్రిలయుని త్రిశూలధారిణి వై దీనులను కాపాడే పరమ పావని జగజ్జనని జగన్మాతా చౌద్గోరు గ్రామవాసిని సర్వసౌఖ్య ప్రదే దేవి పదే సంపాద్యవర్ధిని ఓం ఐం క్లీం క్లీం స్వాహా जय हर नम पार्वती पदे हर హర హర మహాదేవ శంభో శంకర మనస్ఫూర్తిగా అమ్మవారిని మనసులో తలుచుకుంటూ చేయడం ప్రదక్షిణ టక 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 స్పీడ్గా 3 చుట్ల 5 చుట్ల 9 చుట్ల అనేవి కాదు అడుగులో అడుగేసుకుంటూ భగవంతుని స్మరిస్తూ ఒక నిండు గర్భిణి ఒక దేవుడు అన్న అమ్మాయి తలపైన ఒక నిండు పిల్ల పెట్టేట్లబోతున్న పాప ప్రశాంతంగా కడుపులో ఉన్నటువంటి బిడ్డకు ఏమాత్రం బాధ కలగకుండా అడుగులో అడుగేసుకుంటూ స్వామి పరమేశ్వర నన్ను నా బిడ్డను చల్లగా కాపాడని చెప్పి జరుగుతుంది అట్లా మనం కూడా ప్రదర్శన అంటే భక్తి భావనతో అమ్మవారిని నమ్ముకో అప్పుడే మాతా పితాకు నమః పార్వతీ పదయే హర హర మహాదేవ హర పవనా కొంచెం పక్కన चल कुमार चल రేపు ఉంటుంది కదా रोड इसको దిగుతే అయిపోయి దొరుకుతా చూడు ओम श्री शुक्ला परमेश्वर నీకు ఏ పని ఉంటా ముందు పోనీకి పట్టుకో బుజే మనకెళ్ళి పట్టుకో
స్లో 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 వచ్చే దగ్గరికి వేసింది మీరు తాడు జరుగు పక్కరా నువ్వు కరెక్ట్ అంటే వస్తావు మంచి కొంచెం పక్కరా మన దేవాలయం దినదిన అభివృద్ధి ఉండాలని ఏదులే ఒకసారి బా ఒకసారి పోయాల కదలా పోయినా పోయినా పోనా మొక్కిపోయింగా కొంచెం ఉండమ్మా కొంచెం ఉండమ్మా కొంచెం ఉండాక ఓం తచ్చయోరారుణీమయే అక్కడ పోవుదంట అక్కడ పోవుదంట
సಮೇత మల్లికార్జున స్వామి దేవత వరప్రసాద ఓకే నేను స్మైల్ చెప్పాలి స్వామి నువ్వు ఎట్లా చెప్తే అట్లనే రైట్ స్వామి చూడాలా ఒక్క సెకండ్ స్వామి రైట్ స్వామి ఉంటే మేలు మంచి స్వామి రైట్ నవ్వండి స్వామి బాగా ఓకే రైట్ ఓకే సార్ చూడు స్వామి రైట్ వాడు రెడ్ రెడ్ అని తీసుకురా చిన్నపిల్లలు బాగా ముద్దు కట్టుకుని చోటుకున్నారు అంటే పైలకు సమాసం వాసం వాళ్ళేనా చూసాం కదా అల్పురయ్య అని శేఖర్ చిన్న పిల్లలు కదా వాళ్ళు కొంతమన్నా కాదు కదా పెద్దనాన్న కొడుకు వీళ్ళైతే చిన్న వాళ్ళు ఎడిటింగ్ చేస్తారు ఏదైనా రాదు గణపతి హోమం లక్ష్మీ గణపతి హోమం పెట్టుకున్నది ఏమన్నారు హోమం చెప్తారు అన్నా కొంచెం వెనకారన్నా
ఆడబెట్టిపోయి ఎవరు తెమ్మంటారు నిన్ను? ఎవరు పట్టుకుపోతారు? నేనే పట్టుకుపోతున్నా. अपस्पृश्यास्तं प्रक्षाल्य ओम शिव शिवाय विष्णु भूत विशाल सर्वे ते भूमिभारकाः ओम महः ओम जनः ओम नमः ओम सत्यो सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ओम ज्योतिर्गोमस्तुवतो हस्तं प्रक्षाल्य महालक्ष्मी महासरस्वती स्वरूपिणी सुकुला परमेश्वरी देवता दिव्य चरण सन्निधौ आलय मंदवासरे सायं प्रदोष काले गोधूलि समये समुद्रकस्य सपौत्रकस्य सबान्धवस्य सपरिवारस्य सर्वेषां जनानां स्थितानां अर्थं सुवृष्टिप्राप्तिद्वारा अनावृष्टिनिवृत्त्यर्थं सस्य समृद्ध्यर्थं वापि ब्रह्मोत्सव संप्रोक्षाख्ये कर्मणि यथाशक्ति द्वितीय दिवस कंठे विष्णुवाश्रदः सर्वे सप्तदेवा वसुन्धरा
सर्वे कलशामुदमाश्रिताः आयातमशान्त्यर्थं दुरदक्षयकारकाः सर्वदेवकावेरीश्वेस्मिन् सन्निधिं कुरु अष्टविधोपचारे सम्पूज्य शेषं विसर्जयेत् विस्मरेते पदेवेशं नवाक्यभ्यन्तरश्रुतिः महागणाधिपतये नमः सम्प्रार्थयेत् महास्त्रपदमण्डलदेवताभ्यो नमो नमः इमं मे गंगे यमुने सरस्वती चतुर्स्त्रिस्तोमगुणगदापरुष्णिया कावेरी तुंगभद्रा च कृष्णवेण्या च गौतमी तुंगभद्रा च कृष्णवेण्या च गौतमी कुंभदेवताभ्यो नमः सप्तगंगामावाक्ष्या भागीरथी भीमरथी सर्वदा सरस्वती नर्मदा ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः बलविकरणाय नमः बलविकरणाय नमः बलप्रबोधनाय नमः सर्वभूतवनाय नमः मनोन्मनाय नमः नमस्कारान् शिरसा प्रदक्षिणमस्कारान् समर्पयामि महेनं दाहेनं भक्तेनं ब्रह्मेश्वरान् या देवा परिपूर्णं दस्तुते या ध्यानावहारादि अजे जयकारामृते श्रीशरणमृते रमरामादेवी विष्णुवारिणे माता की चंडे माता की अम्बे भवानी माता की दुर्गा माता की लक्ष्मी रमण गोविंद मंगलवाद्यमुలు శుంకులాంబ జగన్మాత శ్లోకం అది బాలిస్రా దాదా ఇక్కడ చూడు దాదా అయితే కట్టినావా పదిరి మళ్ళీ ఊడిపోతుందా
చేతులెత్తి అమ్మవారికి జయకారణం చేస్తే శ్రీశైలంలో ఉన్నటువంటి ప్రతి శ్లోకాన్ని ఉచ్చరించాలి. చెప్తాం పలకండి. సూకులాంబ జగన్మాత గ్రామవాసిని సర్వసౌఖ్య ప్రదే దేవి ప్రజేహం భాగ్యవర్ధిని. యొక్క శ్లోకంలో ఉన్నటువంటి అర్థం ఏమంటే అమ్మా సుందరా పరమేశ్వరి దేవి జగన్మాత చోట్కూరు గ్రామవాసిని చోట్కూరు బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ ఆనందమయీ నిరంజనమయీ తత్వమయీ చిన్మయీ అజాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మా పాహి మీనాభి
ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉంది. పోయిండమ్మా పోయేలా అన్నా ఇక్కడ చూడు అమ్మా కొంచెం పక్కకు రా అట్లా ఉండు అన్నా ఇక్కడ చూడు అన్నా రైట్ పోయి చూడు పోసుకుంటే ఇక్కడ చూడాలా అక్క ఓకే రైట్ నిలబడండి ఇద్దరు అట్లే నిలబడండి అట్లా పోయి అన్నా ఇక్కడ తిరుగు మాకెళ్ళి తిరుగు అన్నా ఇట్లా తిరగాల కొంచెం శివశంకర్ నైనా సూపర్ కనబడుతున్నావు ఇప్పుడు సూపర్ కనబడుతున్నావు అంటే గ్రాఫిక్స్లో పెట్టేస్తా ఇంక అంతే
పేరుకు గుడి చూసొచ్చి మీ అన్న సహకరించితే సార్ అంతకన్నా పుణ్యం చెప్తుంది సార్ నచ్చినాడు అందరూ పోతామే భగవంతునికే కదా ఇస్తున్నది మన గురించి కాదు కదా ఇంతవరకు తొక్కిశూలైనా తొక్కిశూలు ఇంతవరకు సంకీర్తన కీర్తనైనా భజన సింహం అంటే సింహం ఆడనా साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः తల్లిని గురువు గారిని ఇష్టదైవాన్ని కులదైవాన్ని శుక్ర పరమేశ్వర మాతను కాశీ గారిని అవధూతలను గురువులను వరుసలో స్మరించుకొని ఓం మాతృభ్యో నమః ఓం గురుభ్యో నమః ఓం అనంతదే నమః ఓం నమః ఏవంగడ తీసుకురాని ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల ప్రాప్త్యర్థం జన్మని జన్మ జన్మాంత శ్రీశుచః జ్ఞానతో అభిజ్ఞానకచ్చ సంభావితానాం సమస్త పాపానాం అపరోధనార్థం బాల్య యౌవన కౌమార వార్ధకేయ సిద్ధ్యర్థం అనావృష్టి నివృత్తి ద్వారా సువృష్టి ప్రాప్త్యర్థం సమస్త నూతన రథోత్సవం అద్య సమయేన మహేశ్వర సహాయేన శ్రేయాదివాస సమయేన
పూర్వక యథాశక్తి బింబశుద్ధ్యర్థం న్యాసపూర్వక विश्वनाथ भगवान की अपने अपने माता पिता पार्वती प्रतिष्ठा కార్యక్రమంలో భాగంగా రేపు ఒక్కొక్క దేవత ఉంటుంది. ఆ దేవతను ఆవాహన చేసి విశేషంగా చెప్పాలంటే కళ్ళలో సూర్యచంద్రులను మనం ముక్కు ద్వారా గాలి తీసుకుంటాం కాబట్టి గాలి దేవుడిని చోళలు అట్లా ఒక్కొక్క దేవత ఒక్కొక్క అంగంలో ఉంటారు. ఇంతకు ముందు మనం ఆవు పాలతో ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె చక్కెర పచ్చకర్పూరము చెంగలు కోష్ట యాలకులు లవంగములు గంధ కచూరములు వట్టివేలు కుంకుమ కేసరి ఇటువంటి సుగంధ ద్రవ్యములతో అదేవిధంగా పంచద్రవ్యములు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు పేడ ఆవు మూత్రము ఇటువంటి ద్రవ్యాలతో సమస్త శుభాలు కలగాలని అభిషేకం చేశాము. ఇప్పుడు శయ్యానివాసంలో ఇందాక చెప్పినట్లుగా అన్ని దేవతల మంత్రాలతో ఆ యొక్క స్వామివారి విగ్రహమూర్తులను అమ్మవారి విగ్రహమూర్తులను కలశములను శుద్ధి చేస్తారు. అదేవిధంగా ఇంకా చాలా న్యాసాలు ఉంటాయి. అవన్నీ చెప్పుకుంటూ అయ్యవారు చేస్తూ ఉంటారు. మీరందరూ కూడా మనస్సులో ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ అమ్మవారిని చూస్తూ సమేత మల్లికార్జున స్వామికి పార్వతీ పదమే ओंकारं सर्वत्र స్వామి నీవు రాయివే నేను రాగినే మరి నిన్నెందుకు మొక్కుతున్నారు నన్నెందుకు త్రొక్కుతున్నారు అని ఆ మెట్ల ఉన్నటువంటి రాయి ఆ గర్భగుడిలో ఉన్నటువంటి దైవాన్ని అడిగిందంట. అప్పుడు అందరికీ తెలిసిన విషయమే చాలా మందికి. ఎన్నో ఒక శిల్పి మేటైన శిల్పి భూమి పొరలలో ఉన్నటువంటి క్లిష్టశలను మేటైన క్లిష్టశలను ఎంచుకొని దాన్ని అనేక వేల దెబ్బలు కొడితే గానీ ఒక రూప ఆకారం రాదు. మేమేమో 2-3 దెబ్బలకు విరిగిపోయినావు కాబట్టి నేను మెట్ల దగ్గర పడవేసినారు. ఎన్నో వేల లక్షల దెబ్బలు ఓర్చుకొని ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు చేసుకొని శిల్పదోష పరిహారార్థమై జలానివాసం చేసుకున్నాను.
జీవ చైతన్యం కొరకు ధాన్యాదివాసం చేసుకున్నాను, కోమలత కొరకు పుష్ప ఫలాదివాసం చేసుకున్నాను, ప్రాణ ప్రతిష్టాపన కొరకు ప్రతి అంగమందు బీజాక్షరాలతో నింపుకున్నాను కాబట్టి నేను దైవమయ్యాను, అందుకే నిన్ను మొక్కుతున్నారు, నన్ను మొక్కుతున్నారు అని ఆ దైవం చెప్పిందంట. అట్లా మనము ఈ 3 రోజుల పర్యంతం చేసే కార్యక్రమంలో జలాదివాస కార్యక్రమం చేశాం. విగ్రహాలు మేటైన శిల్పి అన్నగారు చెప్పారు, అంగమందు స్వామివారు బీజాక్షరాలతో నింపున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. కొంతమందికి వివాహం కావాలని, కొంతమందికి సంతానం కావాలని, వ్యాపార అభివృద్ధి కొరకు, నరదృష్టి పోవడానికి ఒకరు, మనశ్శాంతి కొరకు ఒకరు. అటువంటి ఒక రకరకమైన కోరికలు ఏ విధంగా ఉంటాయో అమ్మవారికి అటువంటి కోరికలు తీర్చగల శక్తి, ఆ దైవశక్తి అక్కడ వచ్చి నెలకొల్పాలి అంటే ఆ విగ్రహానికి యోగ్యత అవసరం. ఆ యోగ్యత కొరకు ప్రతి ఒక్క అవయవంలో ఒక్కొక్క బీజాక్షరంతో అవయవం శుద్ధి చేసి ఆ విగ్రహానికి యోగ్యత పొందించిన తర్వాత రేపు సుముహూర్తంలో ప్రాణ ప్రతిష్టాపనతో ఆ విగ్రహానికి సంస్కారం చేస్తే అప్పుడు ఈ కార్యక్రమం అనేది సఫలీకృతమవుతుంది. అటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అందరూ కూడా చూసి ధరించండి. ఒక ఎమ్మెల్యే, ఎంపీ మొదలైన రాజకీయ నాయకులు ఊరికి వస్తే ఎన్నో ఆర్భాటాలు చేస్తాం. అటువంటిది అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల, మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సుధారులమ్మ, లక్ష్మి, కాళీ, సరస్వతి, ప్రతి ఒక్క దేవదేవతలందరికీ కూడా మూల స్తంభమైనటువంటి కుండలీ శక్తిని జాగృతం చేసే తల్లిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాము అంటే అమ్మవారికి ఎన్ని ఉపచారాలు చేయాలి. అటువంటి రాజోపచారాల కార్యక్రమం జరుగుతుంది. వీటి గురించి సవివరంగా అయ్యవారు చెప్తారు. అందరూ కూడా చూస్తూ ఉండండి. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీమాత్రే నమః. రుద్రేణ శ్రామయామి.
Krishna
బాబు స్వామి దక్షిణ కింద పట్టు జోలి పెట్టు రేపు సాయంకాలం 6 గంటల పైన రథోత్సవం ఉంటుంది. సాయంత్రం 4:30 గంటలకు రథోత్సవం ఉంటుంది. ఆ యొక్క సమయానికంతా సమస్త గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క నూతనంగా అమ్మవారి యొక్క దివ్య మంగళ విగ్రహ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క దివ్య శిష్యులు ఎట్లా పెట్టాలి ఇంటికి అట్లా దీనికి కూడా కుంకుమ పెట్టాలి. అదే విగ్రహానికి కుంకుమ పెడదాం రెడ్ ఎట్లా పాదాలు పసుపు రాసి కుంకుమ పెట్టేసి దాంట్లో పరమేశ్వరి జై పరమేశ్వరి మాతాకి Bye.
రానా రా దగ్గర కట్టేసి ఆ స్వామి ఎట్లా వస్తున్నాడు అరటి పండ్లు తీసుకురా మనం అరటి పండ్లు కవర్ ఆడ చూడు అరుగు మీద బా गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः निधये सर्व विद्यानां दक्षिणामूर्तये नमः सर्वस्यार्थि हरे देवी नारायण नमोस्तुते सर्वमंगलमांगल्ये शिवे वशिष्ठुते प्रतिष्ठितमस्तु ओम रुद्रास्महव्ये नमः भगद्या मित्रं देवं मित्रधेयं नो अस्तु अरुंधति वशिष्ठाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो भक्तमाहेश्वरेभ्यो नमो सस्य समृद्ध्यर्थं नूतन विग्रहस्य यथाशक्ति विग्रह प्रतिष्ठापाख्ये कर्मणि यथाशक्ति भूशुद्धि पूजां च करिष्ये ओम महिज्यो पृथिवी च इमं यज्ञं निमिक्षतां दुर्गान् नो बर्हिमभिः गणानाः आन्तवा गणपतिगं गवामहे कविं कवीनामुपमश्रवस्तु ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः गणपतये नमः मनसा स्मरामि ओम स्योना पृथिवी भवान् वृक्षरानिवेशने यच्छान सर्व सप्रदाः
परमेश्वरी माता की शिवालिनी जगदम्बे माता की अम्बे भवानी माता की बिंब शुद्धि मुहूर्त शुभ मुहूर्त अस्तु गृहंत शुभ मुहूर्त अस्तु नाम निम అబ్బ అమ్మ పేరే కదా అదే అట్లా కాదు అది శ్లోకం కరెక్ట్ అదే పేరే కదా అదే మళ్ళీ వేరేది ఏమన్నా అడుగుతున్నా చెప్పు శ్లోకం చెప్పు ఒకసారి అప్ప శ్లోకం చెప్పు ఓం శ్రీ శంకులాంబా జగన్మాతా చౌట్కూరు గ్రామవాసిని సర్వసౌఖ్యదేవి వదేహం భాగ్యవర్ధిని ओम ध्रुवंत राजा वरुण ध्रुवं देवो बृहस्पतिः ध्रुवंत इंद्रश्चाग्निश्चराष्टं धारयतां ध्रुवं विग्रह प्रतिष्ठापन मुहूर्त शुभ मुहूर्त अस्तु इत्यन गृहन्त शुभ मुहूर्त अस्तु विश्वतक्षरत विश्वत विश्वत हस्त उत विश्वतः पात संबाहुभ्यां नमति संपतत्रैर्ध्याव पृथिवी जनयन् देव एकः दृष्टि प्रसरण मुहूर्त शुभ मुहूर्त अस्तु इत्यन गृहन्त शुभ मुहूर्त अस्तु नमस्कारं नेत्रोन्मीलन शांति दृष्टि प्रसरण मुहूर्त सुमुहूर्त अस्तु इत्यन गृहन्त शाश्वतो भवा शिरो भवा పక్కన బ్రూ కాపీ చెప్పినావా అయ్యేలాకుందట బ్రూ కాపీ అక్కడి నుంచి కూడా వచ్చేస్తుంది మనదే అవుతాను హుషారైంది అలా నేను కనుక అన్నా కైలాస అన్నా పక్కకు రా అన్నా పక్కకు రా అది కింద పడే లేకుంటే కప్పు అయిపోయింది కదా రైట్ నిలబడు అట్లే నిలబడు ఏం పర్వాలేదు పచ్చగా ఉంటావు ఏం మేడం బొక్క పడినట్టుంది ఇప్పుడా
ఇంకోటి ఉంది తెచ్చుకున్నా సుధాకరణ ముందుకు రా కొంచెం అట్లా ఆకుపోయింది నాన్నగారికి వస్తే లేత ఆకు ఉంది పైన అన్న కంతన్నా రాండి అన్న ఇట్లా మళ్ళీ మీరు దూరం దూరం ఉంటే ఇట్లా రావాలా అందరూ ఇంకా లైన్ ఉంటే అందరూ వస్తారు బ్యాచ్ పడుతుంది మనకు ఓకే స్వామి రైట్ మంచిది రైట్ కృష్ణాలే రాని వాళ్ళు సామలో నాటి దొరికితే వాళ్ళకి పని చేస్తారు కాలేదా అల్జం పెట్టిద్దాం నేనా పెట్టిద్దాం వాళ్ళు డెకరేషన్ చేసుకుంటారు పెట్టనీకి ఉండదు డెకరేషన్ చేసుకుంటారు శ్రీ విశ్వావసునామ సంవత్సరము ప్రథమమున క్షేత్ర శుద్ధ భాగ్యమి రోజును పురస్కరించుకొని ఈ యొక్క సమస్త గ్రామ ప్రజలర్థం జరిపించేటువంటి భక్తాదులందరూ ఆహ్వానితులే కాబట్టి ఈరోజు సాయంకాలం 4 గంటల అదేవిధంగా రథము బయలుదేరే ముందర దయచేసి అరటి పండ్లు కానీ ఖర్జూర పండ్లు కానీ విభూతి పండ్లు కానీ ముసలకుండా దయచేసి ఒక పుష్పం తీసుకొని అమ్మవారికి మీరు సమర్పించి నమస్కరించాలని సవినయంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క అమ్మవారి కార్యక్రమం అంటే మన కార్యక్రమం, మన ఇంటి కార్యక్రమం కాబట్టి భక్తాదులందరూ కూడా అమ్మవారిని దర్శించి మీరు అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు పొంది శుభానుగ్రహం పొందాలని మరీ తెలియజేస్తున్నాం. సౌందర్యము అంటే అమ్మవారి సౌందర్యం ఎట్లాంటిదంటే అమ్మవారు నిత్యమంగళ సర్వమంగళ ఆది శివాత్రిపుర పరమేశ్వరి రథోత్సవంలో భాగంగా ఇప్పుడు అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహములకు మరియు విగ్రహములకు రాత్రి సమయంలో శయ్యానివాసం చేసి ఉంచి ఇప్పుడు ప్రాతకాలమందు ఆ కలశములకు విశాలాక్షి మీనాక్షి కామాక్షి అని 3 నామాలతో పిలుస్తారు అమ్మవారిని. వాస్తవానికి అందరూ పొంది అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా అందరికీ అమ్మవారి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరీ తెలియజేస్తున్నాం.
మరి కాసేపట్లో యాగశాల యందు హవన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ ఈ యొక్క సన్నివేశాన్ని చూసి ఆ యొక్క శిఖరాన్ని దర్శించి మీ యొక్క పుష్పార్క కామ్య మోక్షములు మీ మనస్సులో ఏమైతే కోరుకున్నారు తీసిన తాత అన్నీ కవర్ చేసినాలే. అదే బాగా తీయాలి చూడు, అది రాలే డౌన్ వస్తుంది తాత, ఇప్పుడు వస్తుంది. ఇవాళ కల్లా కవర్ కావాలి, అది వస్తుంది తాత 12 కల్లా వస్తారు. కావాలా ఎత్తుకొస్తున్నాగా తిండి కానీ సరిపోయిందంటలేపా, సరిపోయిందంట. పైకి బచ్చాలు తిన లక్ష్మీ బచ్చ బయటకి ఎక్కాలి మధ్యకు పోండి, ఒకరు మధ్యలో ఉండండి. జై బోలో సుంగుల పరమేశ్వరి మాతా కీ అంబే భవానీ మధ్యలో ఒకరు ఉంటే పట్టుకుంటారు. చండే మాతా కీ దుర్గా మాతా కీ విశ్వపాలిని మాతా కీ జగజ్జనని మాతా కీ జై బోలో సుంగుల పరమేశ్వరి మాతా కీ జై జై బోలో సుంగుల పరమేశ్వరి మాతా కీ అమ్మవారి యొక్క నూతన రథోత్సవం పైన కలశ శిఖరాన్ని ఇప్పుడే అధిరోహించారు మన వేద పండితులు. నడుమ మంగళ వాయిద్యాలతో అత్యంత అద్భుతంగా కోలాహలంగా అంగరంగ వైభవంగా సమస్త భక్తజన సందోహం మధ్య అమ్మవారి యొక్క నూతన రథోత్సవం మన మనసులో ఉండేటువంటి కోరికలు తీర్చేటువంటి అమ్మతత్వంలో ఉన్నటువంటి శుక్లా పరమేశ్వరి దేవస్థానం వద్ద ఈ రోజు జరిగేటువంటి ఈ మహత్తరమైనటువంటి దివ్యమైన ధాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞతం అభ్యాసిన నలభ్యంతి చత్వార సహజాగుణాః అని చెప్పి శాస్త్రంలో సవివరంగా తెలియపరిచారు. ఒకరికి దానం చేయాలన్నా, ధర్మం చేయాలన్నా,
పుణ్యకార్యాలు ఆచరించాలన్నా, ఆచరించేటువంటి వాళ్ళకు సహకరించాలన్నా, అటువంటి సన్నివేశాలు మన కళ్ళతో చూడాలన్నా, ఆ యొక్క సన్నివేశాన్ని చూసి అమ్మవారు దర్శించి పునీతులు కావాలన్నా, అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందాలంటే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం మనకు ఉండాలి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఓకే రైట్ చేసే భజన వాడావా కొంచెమే లేదు నాయన వీళ్ళ ముద్దుమతి తప్పిన 90 దాటిపోయినా వీళ్ళకు ఏం చేస్తా సార్ నాకు ఇంకా వాళ్ళ కోపం ఏడున్నాయి ఎండకుండా शुक्ला परमेश्वरी माता को जय, शुक्ला परमेश्वरी माता को जय। राइट 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 बागुंदी अప్పుడే ए పల్లెకెళ్ళని ట్యాప్ పీటే పీటే ఎప్పుడు ఉండాలా ట్యాప్ అయినా ట్యాప్ ఏ ఉంటే దేరు కాదు దేరుకును 3 4 కావాలి అట్లాంటి ట్యాప్ దేరుకు మాల ఏడబెట్టారా పెద్దలు
మాకు వద్దుపా అన్నవా ఉత్తది మళ్ళీ వద్దుపా స్వామి నువ్వు భగవా ఏం టెస్ట్ ಮಾಡವ యాదవ్ ఇక ఉండేది ఉంటుంది బుజ్జే పెద్ద పక్కరా నీ చరణములే నమ్మితినమ్మా నీ చరణములే కోరితినమ్మా జయమాయవే అమ్మా జననీ శివ జననీ తొలువయాలు నీ దరిలున్మా భవానీ జననీ శివకామిని శివకామిని దేవమ్మా దేవి నీ కోసం తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చేమమ్మా దేవి నీ కోసం తాంబూలం పుష్పం ధూపం దీపే కొలిచే మధురాపురి నగరం కామాక్షి అంటూ కొలిచే కాంచీపుర నగరం మీనాక్షి నిన్నే కొలిచే మధురాపురి నగరం అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా అర్ధ శరీరం కైకొని నీవే శాంకరివైనావా అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా అర్ధ శరీరం కైకొని నీవే శాంకరివైనావా తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చే భక్తానికి శరణ్యే త్రయంబకే దేవి నారాయణ ఓమాస్తే శ్రీం నమః నమః కర్పూర మంగళ కుంభారని రాజనం సమర్పయామి రాజనాంతర ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి జయ మంగళం జయ హర పార్వతీ పతయే శివ హర గర్భం వశ్యదాయమానకం సదా దేవస్మయా ప్రతికించిత్ తస్మానానే యో రజ్యాయోస్తి కస్తిలో శైవస్తద్వాదజో వరేణాకం నిహితం గుహాయాం విభ్రాజతే యజ్ఞతయా వితంతే